నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారి. ఈరోజు మీ అందరితో కూడా నేను బర్త్డే వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను. యూజువల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. అంటే లైక్ సెలబ్రేషన్ వ్లాగ్లా కాదు, కానీ కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. ఎందుకు ఏంటి అన్నది మీకు ముందు చూస్తే అర్థమవుతుంది. ఈలోపు నేను కూడా చెప్పేస్తాను. అండ్ దానికన్నా ముందు ఈరోజు నాకు మార్నింగ్ రొటీన్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అన్నది చిన్న గ్లిమ్స్ అయితే షూట్ చేశాను. ఆ క్లిప్పింగ్స్ కూడా నేను మాట్లాడిన తర్వాత మీ అందరికీ వచ్చేస్తాయి. మరి ఎక్కువైతే షూట్ చేయలేదు, చాలా హడావుడిగా జరిగిపోయింది కాబట్టి కొంచెం షూట్ చేశాను మార్నింగ్. బికాజ్ ఈరోజు హడావుడిగా జరగడానికి రీజన్ వచ్చేసి యాక్చువల్లీ ఈరోజు నాకు మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్ అయితే ఉంది, గ్రోత్ స్కాన్ అయితే ఉందన్నమాట. సో ఆ స్కాన్ కోసం హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు నాకు 12:30కి అపాయింట్మెంట్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11 అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు 11:30కి నేనైతే స్టార్ట్ అవుతాను. కొంచెం లైట్గా లైక్ లంచ్లా చేసేసి స్టార్ట్ అయిపోతాను. ఎందుకంటే అక్కడ ఎంత టైం పడుతుందో ఏంటో మనకు తెలియదు కాబట్టి కొంచెం అయితే తినేసి వెళ్తాను. చాలా కష్టం 11:30కి తినేయాలంటే, బట్ తప్పదు. ఎందుకంటే మళ్ళీ అక్కడ లేట్ అయిపోద్ది. ప్లస్ అక్కడ తీసుకెళ్ళి తినాలి, అంత ప్రాసెస్ అయితే పెట్టుకోవట్లేదు నేనైతే. మామూలుగా కొన్ని స్నాక్స్ లాంటివి, డ్రై ఫ్రూట్స్ అలాంటివి క్యారీ చేస్తాను, కానీ లంచ్ చేసే అంత సీన్ అయితే లేదనమాట. అండ్ ఈరోజు వచ్చేసి నేను మీ అందరికీ ఏం చెప్పాలనుకున్నానంటే, ఆల్రెడీ మీరు ప్రీవియస్ వ్లాగ్లో చూసుంటే నేను వైజాగ్ షిఫ్ట్ అయిపోయారు మమ్మీ వాళ్ళు అని చెప్పాను కదా. సో వైజాగ్ షిఫ్ట్ అయ్యారు. సేమ్ మధురవాడలోనే ఉంటున్నాము. సేమ్ హౌస్ అయితే కాదు, వేరే హౌస్. చాలామంది సేమ్ హౌస్ అని అడిగారు. సేమ్ హౌస్ కాదు, వేరే హౌస్. కాకపోతే సేమ్ అప్పుడు ఎక్కడైతే లొకాలిటీలో ఉన్నో సేమ్ అదే లొకాలిటీలోనే ఉన్నామన్నమాట. సో హాస్పిటల్ వచ్చేసి మీ అందరు చూసినట్టుగానే రెయిన్బో హాస్పిటల్లో చూపించుకుంటున్నాను. లాస్ట్ టైం మీరు వీడియో చూసినట్టయితే అర్థమవుతుంది. ఈసారి హాస్పిటల్ అయితే చేంజ్ చేశాను. ఈ హాస్పిటల్ ప్రస్తుతానికి అయితే నాకు ఫస్ట్ విజిట్ అయినప్పుడు నాకు నచ్చింది. మొత్తం లైక్ ట్రీట్మెంట్ కానీ అంతా కూడా బాగుంది. సో ఈరోజైతే కొంచెం నర్వస్గా ఉన్నాను, గ్రోత్ స్కాన్ కాబట్టి. బేబీ ఎలా ఉంది ఏంటి ఇవన్నీ కూడా కొంచెం అయితే టెన్షన్ అయితే ఉంది. చూద్దాం ఎలా జరుగుతుంది ఏంటనేది. అండ్ ఈ స్కానింగ్కి వచ్చేసి యాక్చువల్లీ హస్బెండ్ కానీ డాడీ కానీ ఎవరొకరు తీసుకెళ్తా అన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ మీ అందరికీ తెలుసు కదా, విజయవాడ ఫ్లడ్స్ వచ్చాయి. దానివల్ల ఆ డ్యూటీస్ అయితే వెళ్ళారు. డాడీ వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 5 days అవుతుంది. మా హస్బెండ్ అయితే నిన్న పాపం ఈవినింగ్ వెళ్ళారు. సో ఈ డ్యూటీస్ పరంగా వాళ్ళైతే అక్కడ విజయవాడలో ఉండిపోయారు. దానివల్ల నేనైతే ఈరోజు స్వప్నాన్ని తీసుకొని వెళ్తాను. మీ అందరికీ తెలుసు కదా. యాక్చువల్లీ మమ్మీని తీసుకొని వెళ్దామని అనుకున్నాను. మమ్మీని తీసుకెళ్తే ఖచ్చితంగా మీ అందరికీ తెలిసినట్టుగా టోష్ బాబుని తీసుకెళ్ళాలి. టోషన్ తీసుకెళ్ళామంటే మనకి అక్కడ పని అవ్వదు. అంటే వాడు కొంచెం ఫుల్ హైపర్ యాక్టివ్ ఉంటాడు కదా. మీ అందరికీ తెలిసిందే కదా, పిల్లలు ఏంటంటే ఇంట్లో సైలెంట్గా ఉన్న బయట ఖచ్చితంగా హైపర్ యాక్టివ్గా ఉంటారు. అందుకోసం ఈరోజు అయితే ఇంక వాడిని తీసుకెళ్ళడం ఎందుకు, ఇబ్బంది పడడం ఎందుకు అని చెప్పేసి మేము అయితే తీసుకెళ్ళట్లేదు. బ్యాక్గ్రౌండ్లో మీకు సౌండ్స్ వస్తే కొంచెం ఇగ్నోర్ చేసేయండి. సో అదనమాట ఇప్పటిదాకా నేను ఇవ్వాల్సిన అప్డేట్. ఇప్పుడైతే ఇంకా ఫాస్ట్గా కొంచెం 2 ముద్దలు తినేసి కుదిరితే ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయి క్యాబ్ బుక్ చేసేసి వెళ్ళిపోతాను. ఐదర్ సిచ్యువేషన్ బట్టి కార్ అయితే కారు, లేదంటే ఆటో అయితే ఏదో ఒకటి బుక్ చేసుకొని వెళ్ళిపోతాం అనమాట. సో వెళ్ళాక మీ అందరికి అక్కడ అప్డేట్ కూడా కుదిరితే సాధ్యమైనంత వరకు ట్రై చేస్తాను షూట్ చేయడానికి. ఎందుకంటే హాస్పిటల్స్ కాబట్టి అలో చేయరు. అయినా కూడా నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. అండ్ ఈలోపు వచ్చి నేను ఈరోజు అయితే చాలా సింపుల్గానే రెడీ అయిపోయాను. హాస్పిటల్గా అని చెప్పి ఫ్రీగా డ్రెస్ తీసుకున్నాను. ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నాను అండ్ ఈ లుక్ ఏంటి అని చూపిస్తాను. అండ్ నా జ్యువెలరీ కానీ అన్నీ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ హ్యాండ్ బ్రాస్లెట్ చూపిస్తాను. ఇది బ్లాక్ బీడ్స్ బ్రాస్లెట్. చాలా బాగుంది. ఇది నేను వచ్చేసి దీపూస్ కలెక్షన్ పేజ్లో తీసుకున్నాను. స్పాన్సర్డ్ అయితే కాదు, నాకు బాగా నచ్చి తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ అయితే లాంగ్ బ్యాక్ ఎప్పుడో తీసుకున్నాం అనమాట. యాక్చువల్లీ ఇది మమ్మీ నేను ఇద్దరం వాడతాము. ఇవి కలర్స్ మధ్యలో అయితే చేంజబుల్ కదా. ఆల్మోస్ట్ తీసుకుని 2 years ప్లస్ అవుతుంది. అండ్ చైన్ నా మోస్ట్ ఫేవరెట్ వన్. ఇది అమెజాన్లో తీసుకొని ఆల్మోస్ట్ 3 years అవుతుందన్నమాట. ఇంకా ఫేడ్ అవ్వలేదు, ఏమవ్వలేదు. సో ఇదైతే వేసుకున్నాను సింపుల్గా. దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్ అనమాట. రెడీ అయ్యాను కానీ ఆల్రెడీ నాకు స్వెట్ పట్టేస్తుంది అందరితో మాట్లాడుతున్నాను కదా. అండ్ డ్రెస్ కూడా. సో ఇది బిఫోర్ క్లిప్పింగ్ అనమాట. యాక్చువల్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఫోన్ పట్టుకున్నాక లిటరల్లీ ఇలా వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక కాల్ రావడం, విషెస్ చేస్తూ ఉన్నారనమాట నా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా. సో ఈసారి ఎవరైతే నా బర్త్డేకి విష్ చేశారో వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయాను. అండ్ ఈలోపు అయితే మా మమ్మీ పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. సో ఈరోజు వచ్చి ఫ్రైడే కాబట్టి మమ్మీ అయితే ఉప్పు దీపం పెట్టుకొని మంచిగా అమ్మవారికి అయితే పూజ చేసేసుకున్నారు. చాలా ప్లెజెంట్ఫుల్గా ఉంది కదా చూడ్డానికి. అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ నాకు సాంబ్రాణి అంటే
చాలా ఎక్కువ ఇష్టం అనమాట. సో ఇక్కడైతే మీకు అదే చూపిస్తున్నాను, ఉప్పు దీపం పెట్టారని చెప్పి చూపిస్తున్నాను. అండ్ ఇంకా దాని తర్వాత నేను కూడా నీట్గా ఫస్ట్ అయితే స్నానం చేసి కొత్త బట్టలకైతే పసుపు అవి కూడా మమ్మీ చేత పెట్టించేసుకొని ఇంకా నేను ఫస్ట్ రాగానే దండం పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే టోషిబాబుకి బాతింగ్ అన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత నేను చేసేసుకున్నాను అనమాట. పూజ అవి కంప్లీట్ చేసుకొని నేనైతే రెడీ అయిపోయాను అనమాట. ఈసారి ఇది నా సింపుల్ అవుట్ఫిట్ అనమాట. ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను పూర్వీ కలెక్షన్స్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. లిటరల్లీ నాకు ఒక 2 డేస్లోనే డెలివరీ అయిపోయింది బికాస్ ఆఫ్ వైజాగ్ కదా, అందుకోసం. అండ్ దాంతోపాటు ప్రెగ్నెన్సీ ఇలాంటి టైప్ ఆఫ్ డ్రెస్సెస్ చాలా కంఫర్ట్ని ఇస్తుంది. సో హ్యాండ్స్ కానీ తర్వాత యుక్పాట్ అంతా కూడా చాలా నీట్గా మినిమల్ డిజైనింగ్ అనమాట. సో బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. సో ఫైనల్లీ ఇదైతే డ్రెస్ తీసుకొని రెడీ అయిపోయాను. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఆ రోజుకి యాక్చువల్లీ మమ్మీ పాపం నా కోసం చాలా ప్రిపేర్ చేయాలి అవి ఇవి అనుకుంది, కానీ చాలా హడావుడిగా అయిపోయింది. పూజ తర్వాత ఇంట్లో అన్నీ చూసుకోవాలంటే కష్టం కదా. సో అందుకోసం బ్రేక్ఫాస్ట్ అయితే సింపుల్గా చేసేసుకొని దాని తర్వాత ఇక్కడైతే నేను ఇంకా క్యాబ్ మీ అందరితో మాట్లాడిన తర్వాత క్యాబ్ కూడా బుక్ చేసుకొని వెళ్ళిపోయాను. యాక్చువల్లీ తినేసి వెళ్తాను అన్నాను కదా, తినేసి వెళ్ళలేదన్నమాట. చాలా హడావుడి అయిపోయింది. అప్పటికే మీతో మాట్లాడేసరికి ఇంకా అలా 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 అనుకోకుండానే టైం అయిపోయింది. సో సరే ఇంకా ఇలా అవ్వదని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా ఫస్ట్ అయితే క్యాబ్ బుక్ చేసేసుకున్నాను. క్యాబ్ ఏమో వాళ్ళకి అడ్రస్ చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది. అక్కడక్కడే తిరిగి ఆల్మోస్ట్ నేను కిందనే ఒక 10 to 15 minutes వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. ఇక్కడ అదే ఎండలో వెయిట్ చేస్తున్నాను. సో అలా వెయిట్ చేస్తూ కెమెరా రికార్డ్ చేసాను, చాలాసేపు రికార్డ్ చేసాను. సరే ఇంకా రావట్లేదురా అన్న టైంలో ఫైనల్లీ క్యాబ్ అయితే వచ్చేసింది. సో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతున్నాను. సో స్వప్న అంటే ఏంటంటే కొంచెం ముందుకు వెళ్ళాక ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో అక్కడైతే ఎక్కుతానని చెప్పేసి అన్నారు. సో అరే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఎక్కేసి ఇక్కడ నుంచి అయితే నేను స్టార్ట్ అయిపోయాను. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అలాగ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి జస్ట్ మనం ఇప్పుడు హాస్పిటల్ ఎక్కడ ఏంటి అని కొంతమందికి ఐడియా ఉండొచ్చు, కొంతమందికి ఐడియా లేదు కదా. యాక్చువల్లీ ఇది వచ్చేసి చిన్నగాదిలి దగ్గర మనకి రెయిన్బో హాస్పిటల్ అనమాట. ఎస్పెషల్లీ ఫర్ ఇది బర్త్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అనమాట. అండ్ దాంతోపాటు పీడియాట్రిక్స్ కూడా ఎక్కువగా అవైలబుల్గా ఉంటారు. సో స్పెషల్లీ ఫర్ మదర్ అండ్ చైల్డ్. అండ్ ఫైనల్లీ మనమైతే హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము. హాస్పిటల్ వైజ్ అయితే చాలా బాగుంటుంది, చాలా క్లాసీగా ఉంటుంది అనమాట మొత్తం లుక్ అంతా కూడా. అండ్ లోపల డాక్టర్స్ కూడా మనకైతే గైనిక్ మేడమ్స్ ఆల్మోస్ట్ ఒక 3 members ఉన్నట్టున్నారు. సో మనకి ఫస్ట్ ఒకళ్ళే అలర్ట్ చేసేస్తారు, వాళ్ళే మనకి త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ అంతా కూడా చూస్తారనమాట. సో నాకు వచ్చేసి నిహారిక అల్లు అని చెప్పేసి మేడం అనమాట. సో చాలా బాగా చూస్తున్నారు మేడం. లైక్ ఏదైనా క్వశ్చన్ చేసినా మనం లైక్ ఏమైనా డౌట్స్ ఉన్నా అన్నీ కూడా చాలా బాగా క్లియర్ చేస్తున్నారు. మెయిన్ డాక్టర్స్ అన్నది పేషెంట్స్గా మనకి కావాల్సిన సంబంధించిన అన్నీ కూడా చెప్పారనుకోండి, దానివల్ల మనం కూడా హ్యాపీగా ధైర్యం చేసి అడగగలం కదా. సో వెళ్ళగానే ఇంకా హాస్పిటల్ అయితే చాలా ఫటాఫట అన్నీ అయిపోయి లిటరలీ ఎక్కడ వెయిటింగ్ అన్నది లేకుండా చాలా ఫాస్ట్గా స్కానింగ్ అయిపోయింది. తర్వాత మేడం చెకప్ అయిపోయింది. తర్వాత అక్కడ కొన్ని బిల్ పేయింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయి సో ఇంకా అంతా వచ్చేసుకొని లైక్ మేము అక్కడికి వెళ్ళేసరికి ఎగ్జాక్ట్గా 12:20కి వెళ్ళాము. మళ్ళీ మేము ఎగ్జాక్ట్గా 2:30 లోపే వచ్చేసినట్టున్నాము. సో ఇంకొచ్చిన తర్వాత మమ్మీ అయితే ఇంకా వేడివేడిగా అన్నం, వంకాయ పకోడీ ఫ్రై, తర్వాత ఆలూ ఫ్రై, పాపడ్, ఆవకాయ అండ్ వెజ్ కర్రీ ఇవన్నీ కూడా ఈరోజు నా బర్త్డే స్పెషల్స్ కింద పెట్టారనమాట. సో ఇవన్నీ కూడా ఇంకా తింటున్నాను. ఇంకా ఇంటికి వచ్చే దారిలోనే ఈ లోపే మా మమ్మీకి ప్రతిదీ అప్డేట్ ఇచ్చేసాను అనుకోండి, అసలు ఏంటి ఏమన్నారు అని చెప్పి. ఎందుకంటే మమ్మీ కూడా టెన్షన్ పడుతుంటుంది కదా అని చెప్పేసి అన్నీ కూడా అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. ఈలోపు వచ్చి టోషిని అయితే మమ్మీ అయితే హ్యాపీగా వాడికి భోజనం తినిపించేసి పడుకోబెట్టేసింది. నేను వచ్చేసరికి వాడు పడుకున్నాడు. సో లేచిన తర్వాత అయితే కాసేపు ఇంక ఈ విధంగా స్వప్న ఆంటీతో మమ్మీతో అలా ఏదో పిచ్చి పిచ్చి ఆటలు అయితే ఆడుకున్నాడు అనమాట. సో ఇంతకీ హాస్పిటల్లో ఏమన్నారు అండ్ దాని తర్వాత ఈ వీడియోలో నేను యాక్చువల్లీ నాకు సెలబ్రేషన్స్ లేవు అవి ఇవి అని కూడా మాట్లాడాను, కానీ లాస్ట్లో సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి. సో తప్పకుండా వీడియో చివరి దాకా చూడండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఎవరైతే విష్ చేశారో వాళ్ళకి ముందుగానే థ్యాంక్స్ చెప్పాను అన్నాను కదా. అండ్ దాంతోపాటు మీరు లైక్ చేసి ఇక్కడ కామెంట్ కూడా చేసేయండి. సో హ్యాపీ అనిపిస్తుంది నాకు. అండ్ ఈవినింగ్ అయితే ఈ విధంగా మంచి అవుట్ఫిట్ అయితే వేసేసుకొని రెడీ అయిపోయాను. ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్నాను. క్వాలిటీ అయితే అదిరిపోయింది. ఇది అరౌండ్ నాకు 1350 రూపీస్కి వచ్చింది. అండ్ కలర్స్ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. సో నా బెల్లి కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చాలామందికి బెల్లి తక్కువ ఉందన్నారు కదా, సేమ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఎంత ఉందో ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా
అంతే ఉందనమాట. సేమ్ అదే విధంగా ఉంది నాకు మొత్తం అంతా కూడా. ఫస్ట్‌కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే స్టార్టింగ్‌లో ఉన్న సిమ్టమ్స్ ఇప్పటికి డిఫరెన్స్ ఉంది అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉందనమాట ప్రెగ్నెన్సీ అంతా కూడా నాకు. హలో గైస్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. సో మార్నింగ్ మీరంతా చూసినట్టయితే కంప్లీట్గా కూడా నేను కొంచెం హడావుడిగా మాట్లాడాను అండ్ మొత్తం స్కానింగ్స్ వీటి కోసం మాట్లాడాను కదా. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయాను. నా బ్యూటిఫుల్ బర్త్డే అవుట్ఫిట్ వేసుకొని అండ్ యాక్చువల్లీ నేను రెడీ అవ్వాలని కానీ సెలబ్రేట్ చేసుకోవాలని కానీ లేదు. అంటే బిఫోర్ అయితే ఒకవేళ మా హస్బెండ్ మా డాడీ ఎవరికైనా ఉండుంటే చేసుకుందును, కానీ ఇప్పుడు కూడా ఎందుకు ఏం సెలబ్రేషన్స్ లేక నేను రెడీ అయ్యాను అనుకుంటున్నారా? కేవలం మా మమ్మీ కోసం అనమాట. మా మమ్మీ అంటే నేను నైట్ డ్రెస్ వేసేసుకున్నాను రాగానే, ఎందుకు అలా ఉన్నావు, నీట్గా రెడీ అవ్వు, ఎప్పుడు బాగా రెడీ అవుతావు కదా, మంచిగా ఉండు, అలా ఉండకు అంటే మళ్ళీ లేచి ఫ్రెష్ అయ్యి ఈ విధంగా మా మమ్మీ కోసం రెడీ అయ్యాను. సో రెడీ అయ్యాను కదా, మీకు కూడా ఒకసారి లుక్ చూపించేద్దాం అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తున్నాను. నాకైతే ఈ అవుట్ఫిట్ పిచ్చగా నచ్చింది. మా మమ్మీ అన్నారు ఇంత బాగుంది అవుట్ఫిట్, అంతా బాగుంది, కానీ ఏంటో ఫేస్లో కళ్ళ లేదని చెప్పేసి అంటున్నారు. అవునా, నాకైతే పర్లేదు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది చిన్న తెలియని లోటు అయితే ఉందన్నమాట నాకు ఒక ఫీలింగ్. అండ్ ఇంకా మార్నింగ్ విషయానికి వస్తే అసలు స్కానింగ్ ఎలా జరిగింది ఏంటి, అక్కడ నేను అప్డేట్స్ ఏమి ఇవ్వలేకపోయాను. మీ అందరూ చూసినట్టయితే పెద్ద హాస్పిటల్ కాబట్టి మనం ఎక్కువ షూట్ చేయలేము, అయినా మ్యాక్సిమం షూట్ చేశాను. కానీ వెళ్ళడం ఎగ్జాక్ట్గా నేను 12:10 లోపే వెళ్ళిన కాసేపటికే నాకు స్కానింగ్కి పిలవడం, తర్వాత స్కాన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేడంని కలవడం, ఇలాగ అన్నీ కూడా జరిగిపోయి. అండ్ గ్రోత్ స్కాన్ విషయానికి వస్తే నేను నవ్వుతున్నానంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బేబీ వెయిట్ కానీ, ఉమ్మనీరు కానీ అండ్ బేబీ గ్రోత్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా బాగుందని చెప్పేసి అన్నారు. సో అప్పుడు అమ్మైసా అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే మార్నింగ్ నుంచి లిటరల్లీ దానికోసమే టెన్షన్ పడుతున్నాను. ఏంటి ఎలా ఉంటుంది ఏంటి ఈసారి అంతా సూపర్ హెల్తీగా, అంటే హెల్తీగా కాదు సూపర్ ఫుడ్ అంతా తీసుకోలేదు కదా ఎలాగా అని అనుకున్నాను. కానీ ఎవ్రీథింగ్ ఫైన్ అన్నారు. అండ్ మళ్ళీ ఒక 2 వీక్స్ తర్వాత చెకప్ ఉంటుంది. అది నార్మల్ జనరల్ చెకప్ అనమాట. దీనికోసమే భయపడ్డాను, కానీ ఫైనల్లీ ఇదైతే గట్టు దాటేసాను అనమాట. అండ్ నేను మీకు నా ఫుల్ లుక్ చూపిస్తాను, ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. ఈ డ్రెస్ వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్నాను. ఈ టైప్ ఆఫ్ స్క్వేర్ నెక్స్ ఫర్ ద ఫస్ట్ టైం తీసుకున్నాను. చాలా బాగా నచ్చింది నాకు. అండ్ దాంతోపాటు ఎవరైతే నాకు విష్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వ్లాగ్ స్పెషల్గా అయితే ఇంకా నెక్స్ట్ ఇంకేం లేదు. నైట్ రొటీన్ ఇంకా నార్మల్, వండుకున్నామా తిన్నామా అంతే. మధ్యాహ్నం చూసారు కదా లంచ్ స్పెషల్స్ ఏం చేశారన్నది మీ అందరికీ చెప్పాను, తినేసి వెళ్తానని. కాకపోతే వచ్చాకే తిన్నాను. నేను వచ్చేసరికి అరౌండ్ 2:30 అలా అయిపోయిందనమాట. వచ్చాకే తిన్నాను అనమాట నేను. అది ఏంటి అన్నది మీకు ఆల్రెడీ ముందు వాయిస్ ఓవర్లో చెప్పేసి ఉంటాను కాబట్టి ఇంకా ఇప్పుడైతే దానికోసం మళ్ళీ డిస్కషన్ అయితే ఏం చెప్పట్లేదు. అవుట్ఫిట్ అయితే చూసేయండి. అండ్ ఇయర్ రింగ్స్ ఫ్రమ్ మీషో చాలా లాంగ్ బ్యాక్ తీసుకున్నాను. చైన్ అయితే మార్నింగ్ మీకు చూపించిందే వేసుకున్నాను. అండ్ వాచ్ అవుట్ పెట్టుకున్నాను అంతే సింపుల్గా. అండ్ అవుట్ఫిట్ అయితే సింపుల్గా సూపర్గా ఉందన్నమాట. అంటే సింప్లీ సూపర్. అండ్ చాలా లైట్ వెయిట్, ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ లేదంటే నార్మల్ పీపుల్ కానీ హ్యాపీగా క్యారీ చేయొచ్చు. ఏదైతే ఈ నెట్ ఉందో ఇది కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట. అస్సలు మనకి హట్టింగ్గా అనిపించదు, అంత బ్యూటిఫుల్గా ఉంది అవుట్ఫిట్. అండ్ ప్రైస్ కూడా అండర్ 1500. నాకు అరౌండ్ ఇది అవుట్ఫిట్ ప్రైస్ వచ్చేసి 1350 అలా పడినట్టుంది ఎగ్జాక్ట్గా. ఎంత పడింది అంటే ఒక్కోసారి మీకు ప్రైస్ అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ ఉందో తెలియదు. కానీ ఎనీవే నేనైతే లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను. మీ అందరితో మాట్లాడిన జస్ట్ 10 minutesకి సోనీ వాళ్ళు అండ్ మా మమ్మీ వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసి ఈ విధంగా నాకు కేక్ అయితే తీసుకొచ్చారనమాట. ఎగ్జైట్మెంట్ బాబు చాలా నేనా బ్లాక్ ఏంటక్క హ్యాపీ బర్త్డే. నార్మల్ మామూది నెట్ ఆన్ చేయనుంటుంది.
ఫొటోస్ మీ ఫొటోస్ తీసు అను మామ వీడియో కాల్ ఒకసారి ఆగు స్మైల్ చేయి ఒకసారి సో మా మమ్మీ రెడీ అవ్వు అంటుంటే డౌట్ రాలేదు, ఏదో పాపం నిజంగా ఫీల్ అవుతున్నారేమో నేను రెడీ అవ్వలేదని చెప్పేసి నేను ఏదో రెడీ అయిపోయాను అనమాట. కానీ ప్లాన్ ఏంటంటే ఈ విధంగా కేక్ కటింగ్ ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ చేశారు. సో మా మమ్మీ తమ్ముడు అయితే లేడు అండ్ డాడీ హస్బెండ్ కూడా లేరని చెప్పాను కదా. సో అయినా కూడా వాళ్ళు త్రూ కాల్స్ ద్వారా అయితే కేక్ అంతా కూడా సోనియా చేత తెప్పించి వాళ్ళు కూడా ఉండి ఈ చిన్న బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేశారనమాట. ఇక్కడ చూస్తే ఏదో పెద్ద సెలబ్రిటీ లాగా అందరూ కూడా వీడియో కాల్స్లో మాట్లాడుతున్నారు. ఒక సైడ్ మా హస్బెండ్, ఒక సైడ్ మా తమ్ముడు, ఒక సైడ్ వచ్చేసి మా డాడీ, ఇంకో సైడ్ మురళి అంకుల్స్, ఇలాగా ప్రతి ఒక్కరు కూడా వీడియో కాల్ చేసి అక్కడ విష్ చేస్తూ ఈ బర్త్డేని బాగా చేశారనమాట. నాకు చాలా బాగా అనిపించింది. అంటే అలా సింపుల్గా అయిపోకుండా నన్ను హ్యాపీ చేయడానికి ఇలా ఇంత చేసినందుకు చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఇంకా 1 by 1 అందరూ కూడా యాజ్ యూజువల్ కేక్స్ తినిపించుకున్నాము. అండ్ తర్వాత మా టోషిత్ హడావుడి చూస్తున్నారు కదా ఇక్కడ. అండ్ దాంతో పాటు నాకు బర్త్డే గిఫ్ట్ కింద ఇక్కడ స్వప్నాంటి అయితే ఒక చిన్న గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశారు. అదేంటనేది కూడా మీకు ఇక్కడే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఏంటంటే యాక్చువల్లీ ఒక మంచి బ్యూటిఫుల్ రెడ్ కలర్ బ్యాంగిల్స్ అయితే గిఫ్ట్ చేశారనమాట. సో ఇక్కడ అదే చూపిస్తున్నాను. ఆంటీ వచ్చి నాకు ఇక్కడ గిఫ్ట్ ప్రజెంట్ చేస్తుంటే మా టోషిత్ బాబు కూడా వాడి చేతిలో ఉన్న మ్యాచ్ బాక్స్ అయితే తీసుకొచ్చి నాకైతే గిఫ్ట్ కింద ఇస్తున్నాడు. మా టోషిత్కి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఎంత ఇష్టం అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆ బర్త్డే కేక్ కట్ చేసినంతసేపు ఉంటాడు, కానీ అది పెడతాను అంటే మాత్రం పారిపోతాడు అనమాట. అంత ఇష్టం ఉండదు స్వీట్స్ కానీ ఏమీ తిండనమాట. మీకు చెప్పాను కదా చాలాసార్లు. అండ్ ఫైనల్లీ వీళ్ళందరి దేవాళ్ళు ఈసారి చాలా హ్యాపీగా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. అండ్ నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. మీకు కూడా ఈ వీడియో చూసి ఎంత కొంత హ్యాపీనెస్ ఇచ్చిందని అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు మీకు ఒకవేళ ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మీరు నా కామెంట్ సెక్షన్లో అడగచ్చు. ఖచ్చితంగా నాకు తెలిస్తే తప్పకుండా మీ అందరికీ కూడా నేను వాటికి సంబంధించినవి అయితే ఆన్సర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడ దాకా చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఉంది, ఇంకొక 2 minutes వీడియో ఉంది. తప్పకుండా ఆ వీడియో కూడా చూసేసి లైక్ చేసి కామెంట్ చేసి వెళ్ళిపోండి. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ, బాయ్. తప్పకుండా నా బర్త్డే వ్లాగ్ని మీరందరూ కూడా లైక్ చేసి కామెంట్ చేసి ఎలా ఉందని చెప్పడం మర్చిపోద్దు. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.